హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. ఎవరైతే మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్‌గా వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో ముందుగా ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయిందో చూద్దాము. సో మన కంట్రీ అయితే వార్‌లో ఉంది రైట్ నౌ. అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి టైంలోనే మనం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలండి. ఎందుకంటే ఎప్పుడు ఏది న్యూస్ వస్తుందో మనకి తెలియదు. సో అలాంటి టైంలో మనం హోల్డ్ చేసి పెట్టుకోవడం చాలా రిస్కీ. సో అందువల్లనే నేను మీకు ముందుగానే చెప్పాను. ఎప్పటికప్పుడు సెల్ చేయడానికి ట్రై చేయండి మాక్సిమం. ఓకే. ఆప్షన్స్ వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఒకవేళ లాంగ్ టర్మ్స్ పెట్టుకునే వాళ్ళైతే దే కెన్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్. బట్ ఆప్షన్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సెల్ చేసుకోండి. ఓకే. హోల్డ్ చేయడానికి మాత్రం ట్రై చేయొద్దు. రైట్ నౌ మన సిట్యుయేషన్ అంత బావుండలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఓపెనింగ్ కూడా మనకి మైనస్‌లో ఓపెన్ అయిందండి. మనకి గ్యాప్ డౌన్ అయింది ఈరోజు. గ్యాప్ డౌన్ అయినా కూడా మనకి క్లోజింగ్ అనేది గ్రీన్ క్యాండిలే ఇచ్చిందండి. ఓకే. సో, ఇక్కడ మనకి ఓపెనింగ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిందండి. అండ్ ఫర్దర్‌గా మనకి క్లోజింగ్ ఇక్కడ ఇచ్చింది. సో, 1 డే టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ 50 చెప్తున్నాను. సో, గ్రీన్ క్యాండిల్ అయితే ఒకటి ఫార్మ్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఛానెల్ ఉంది కదా! ఈ ఛానెల్‌ని ఇంకా బ్రేక్ చేయలేదు. ఇక్కడే మనకి నడుస్తుంది మార్కెట్. సో, ఎప్పుడైతే ఈ ఛానెల్ బ్రేక్ చేస్తుందో అప్పుడే మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఓకే. సేఫ్ ట్రేడర్స్‌కి చెప్తున్నాను. ఓకే. ఎప్పుడైతే ఛానెల్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. సేఫ్‌గా ఉండాలనుకుంటే లేదా స్కాల్పింగ్ చేసుకోవచ్చు. ఒకసారి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూసినట్లయితే ఈ ఛానెల్ ఎలా మూవ్ అయిందో ఒకసారి చూద్దాము. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూసినట్లయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్‌లీ మనకి మొమెంటం అనేది ఈరోజు ఈ ఛానెల్‌లోనే నడిచిందండి. ఓకే. సో, గ్యాప్ డౌన్ అయిన ఫస్ట్ 15 మినిట్స్ మనకి ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది కదా! సో, గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎలా ఉండిందంటే మార్కెట్ సైడ్ వేస్‌లో ఉండింది. దీన్ని బట్టి మనకి రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక ఈ ఛానెల్‌ని బ్రేక్ చేసి గ్యాప్ డౌన్ అయితే గనక మీరు ఫర్దర్‌గా పీఈ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా కొంచెం పాజ్ తీసుకోండి. కొంచెం పాజ్ తీసుకొని ఈ ఛానెల్‌ని బ్రేక్ చేసిన తర్వాత అబోవ్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత అబోవ్‌కి ప్లాన్ చేసుకోండి. అదర్‌వైజ్ పీ సైడే ఉండండి ప్రస్తుతానికి. ఓకేనా? సో, ఒకసారి మనము బ్యాంక్ నిఫ్టీ గూడా చూద్దాము. సో, బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా నెగెటివ్‌లోనే ఓపెన్ అయిందండి. బట్ ఫస్ట్ 15 మినిట్స్ చూసుకుంటే మాత్రం మనకి చూసారా ఎంత పెద్ద క్యాండిల్ ఇచ్చిందో. ఒక గ్రీన్ క్యాండిల్ అంటే బయింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉండింది. సో, ఇక్కడ బయింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి తర్వాత మొమెంటం అనేది చూడండి డబ్ల్యూ ప్యాటర్న్‌లో ఉండింది. అండ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఇలా ఉండినా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా ఈ లెవెల్ ఉంది కదా! ఎగ్జాక్ట్‌లీ ఈ లెవెల్‌కే అంటే ఫస్ట్ 15 మినిట్స్‌లో మనకి గ్రీన్ క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ ఇచ్చిందో, అక్కడే మనకి ఎండ్ ఆఫ్ ద డే గూడా క్లోజ్ ఇచ్చిందండి. ఓకేనా? సో, దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలంటే బయర్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లర్స్ ఇక్కడ. ఓకేనా? బయర్స్ ఎంతమందైతే ఉన్నారో అంతమంది ఈ రోజే సెల్ జేయడం జరిగింది. ఓకేనా? ఎవరైతే ఈరోజు బై చేసారో అదే వాళ్ళు సెల్ జేయడము జరిగింది. సో, మార్కెట్‌లో కొంచెం పానిక్ అనేది ఉంది కాబట్టి సో, చాలా వరకు బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఈక్వల్ నడిచింది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా? సో, బ్యాంకింగ్ సెక్టర్ అనేది కొంచెం అటు ఇటుగా ఉండింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే క్లోజింగ్ మాత్రం గ్రీన్‌లోనే ఇచ్చింది. గ్యాప్ డౌన్ అయినా కూడా. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఓన్లీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి గ్రీన్‌లో ఉంది. అండ్ గ్రీన్‌లో క్లోజ్ అయింది. బట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో, ఏ పాయింట్‌లో అయితే క్లోజ్ అయిందో అదే పాయింట్ మనకి ఎండ్ ఆఫ్ ద డే అంటే 3:30లో అంటే 3:15 క్యాండిల్ ఉంది కదా! ఆ 3:50 క్యాండిల్ కూడా అదే ప్లేస్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో, రేపు గనక మనకి గ్యాప్ డౌన్ అయితే గనక మనం ఫర్దర్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ లెవెల్ ఉంటుంది గదండీ! ఫస్ట్ 15 మినిట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 15 మినిట్స్‌లో ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ ఉంది కదా! ఈ లో పాయింట్ ఉంది కదా! ఈ లో పాయింట్‌ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు పీఈ సైడ్ వెళ్ళండి. ఓకే. సో, గ్యాప్ అప్ అయితే ఒకవేళ ఈ లెవెల్ ఉంది కదా అండి! ఈ లెవెల్ హై ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు ఒక 10, 20 పాయింట్స్ మాత్రమే స్కాల్పింగ్ చేసుకోవచ్చు. నాట్ మోర్ థాన్ థట్. ఎందుకంటే అంతకు మించి తీసుకోవడం అంటే కొంచెం రిస్కీ థింగ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. ఓకే. సో, ఒకసారి సెన్సెక్స్ కూడా చూద్దాము. సెన్సెక్స్ కూడా మనకి నెగెటివ్‌లోనే ఓపెన్ అయిందండి. నెగెటివ్‌లో ఓపెన్ అయినా సరే మనకి క్లోజింగ్ పాజిటివ్‌లో ఇచ్చింది సెన్సెక్స్. సో, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసినట్లయితే మీరు చూడండి ఎంత
బయింగ్ ప్రెషర్ ఉండింది. ఎంత బయింగ్ ప్రెషర్ ఉందో అంతే మనకి సెల్లింగ్ ప్రెషర్ కూడా వచ్చిందండి మార్కెట్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి బుల్లిష్ మోడ్లోనే క్లోజ్ అయింది. ఓకే, సో బుల్లిష్ మోడ్లో క్లోజ్ అయింది. అండ్ మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయండి, మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఫస్ట్ 15 మినిట్స్ ఎక్కడైతే మనకి క్లోజ్ అయిందో క్యాండిల్, అక్కడ హై ఇవ్వడానికి మళ్ళీ ట్రై చేసింది. అంటే అదే లెవెల్ కి మళ్ళీ మార్కెట్ వచ్చి క్లోజింగ్ ఈ పాయింట్ అంటే ఫస్ట్ 15 మినిట్స్ పాయింట్ కంటే డౌన్ లోనే క్లోజ్ అయింది. సో మేబీ గ్యాప్ డౌన్ వస్తే మాత్రం ఒకటండి గుర్తుపెట్టుకోండి, గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు ఓకే ఇంకా ఫర్దర్ గా ఫాల్ జరుగుతుంది అని మీరు అనుకోవద్దు. సమ్ టైమ్స్ పుల్అప్ చేయొచ్చు మార్కెట్. సో కొంచెం పాజ్ తీసుకోండి, ఫస్ట్ 15 మినిట్స్ అయితే పాజ్ తీసుకోండి. పాజ్ తీసుకున్న తర్వాత లెవెల్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజు మనకి ఫ్లాగ్ స్ట్రక్చర్ అయితే వచ్చిందండి. సో ఫ్లాగ్ స్ట్రక్చర్ వచ్చింది కాబట్టి మనం ఫర్దర్ గా ఏమని అనుకోవచ్చు అంటే, ఇక్కడ మనకి బ్రేక్ పాయింట్ వస్తుంది కదా, సో ఇక్కడ కూడా ఒక చిన్న సైడ్ వేస్ అయితే ఉండొచ్చు. సో ఒకవేళ సైడ్ వేస్ వచ్చి ఇక్కడ బ్రేక్ పాయింట్ దగ్గర బ్రేక్ ఇస్తే మాత్రం మనకి అబోవ్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. ఓకేనా, సో అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి అంటే కొంచెం వెయిట్ చేసి ప్లాన్ అయితే చేయండి. ఓకే, డౌన్ సైడ్ ప్లాన్ చేసే వాళ్ళు మాత్రం ఈ రోజు లో పాయింట్ ఏదైతే ఉందో ఆ లో పాయింట్ బ్రేక్ చేసినప్పుడు మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా, సెన్సెక్స్ లో. ఓకే, సో ఒకసారి ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మాత్రం మనకి ఫ్లాగ్ స్ట్రక్చర్ అయితే ఉంది. సో ఒకసారి 1 డే టైం ఫ్రేమ్ చూస్తే ఎలా ఉండిద్దో ఒకసారి చూద్దాము. సో 1 డే టైం ఫ్రేమ్ చూసినట్లయితే మనకి సో గ్యాప్స్ ఫిల్ చేసేది కూడా ఉంది కదా మనకి ఇక్కడ. సో ఇక్కడ ఒకటి ఫిల్ అయింది. ఓకే, ఇక్కడ మాత్రం ఫిల్ అవ్వలేదు. సో ఇక్కడ ఒకటి ఫిల్ అవ్వలేదు. సో ఈ ఫిల్ చేయడానికి పక్క ఒక డౌన్ ఫాల్ అయితే చూడొచ్చు మార్కెట్ లో. సో దానికోసం అయినా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేయండి. ఓకేనా, సో డౌన్ ఫాల్ లో మేబీ ఉండొచ్చు, న్యూస్ ని బట్టి కూడా ఉండొచ్చు, లేదా మనకి ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయడం కోసం అయినా సరే ఉండొచ్చు. ఓకే, సో ఒకసారి మనం లెవెల్స్ చూద్దామండి రేపటికి. సో రేపటికి లెవెల్స్ సెన్సెక్స్ చూద్దాం ఫస్ట్. సెన్సెక్స్ అబోవ్ సైడ్ వచ్చేసి 81,170, 80,981, 80,749, 80,659. ఓకే, డౌన్ సైడ్ వచ్చేసి 80,399, 80,227, 79,943. ఓకే, సో ఇక్కడ మన నిఫ్టీ చూద్దాము. సో నిఫ్టీ వచ్చేసి అబోవ్ సైడ్ వచ్చేసి 24,590, 24,487, 24,422. డౌన్ సైడ్ వచ్చేసి 24,380, 24,292, 24,235. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అబోవ్ సైడ్ వచ్చేసి 55,043, 54,950, 54,622. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 54,460, 54,232, 53,906. సో ఈ లెవెల్స్ ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకోండి. బట్ హోల్డ్ అయితే పెట్టుకోమాకండి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ని బట్టి మనం కూడా మూవ్ అవ్వాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్.